మెదక్ పట్టణంలో సోమవారం బీసీ సంక్షేమ సంఘం పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ శివారులోని పసుపులేరు వాగు ఒడ్డున గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. నిజాం రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన యోధుడు పాపన్నగౌడ్ అన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ అందరికీ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు, పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు మంగా రమేష్ గౌడ్, రేణుకా ఎల్లమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు విద్యాధర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, సంఘం బాధ్యులు గడ్డమీది కృష్ణాగౌడ్, వెంకట్ గౌడ్, అశోక్ గౌడ్, యాదగిరి గౌడ్, కుమార్ గౌడ్, అంజాగౌడ్, అరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవం. దీని సందర్భంగా మరి పట్టణంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విగ్రహాన్ని కూడా పూలమాలతో అలంకరించడం జరిగింది. మరి అదేవిధంగా గౌడ సంఘం, మరి బీసీ సంఘాలు, బహుజన సంఘాలు కూడా మొత్తం కూడా రావడం జరిగింది. మరి మొట్టమొదటి బహుజన సంఘ నాయకుడిగా మరి ఆగడాలకు, దురంతాలకు మరి ఎదుర్కొని మరి తను రాజ్యాన్ని స్థాపించాడు. మరి వారికి ఆశయాలను కొనసాగిద్దాము. మరి వారి ఆశయాలను ప్రతిబింబించేటట్టు మనందరం కూడా ఒకసారి పునరంకితం అవుతూ మరి దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో, పట్టణ అభివృద్ధిలో అందరం కూడా కొనసాగించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్నాను. జై గౌడ్.